ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వమానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు కనుక ఈ మాటలు విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ఆయన ప్రాణం ఇచ్చిన దేవుడు. అలాంటి ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి మనం ప్రకటించుట చాలా విలువ. అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు గత కాలం ఏమని మాట్లాడారంటే, గత వారము ఏలీ సేవకుల యొక్క కుమారుల వలన ఆ సేవకులకు, ఆ సేవక కుటుంబానికి ప్రమాదం ఏర్పడింది. పైగా యాజకుడి దగ్గర అసలు రావాల్సిన విశ్వాసులతోనే ప్రార్థన చేయించుకునే పరిస్థితికి దిగజారిపోయారు. అయితే గత వారం పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా మాట్లాడారు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము ద్వారా దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. చిన్నవాడు, బాలుడు దేవునికి సేవ చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. కానీ సేవకులు పిల్లలు మరి పెద్దవారయ్యుండి కూడా సేవ చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయారు, కేవలం దేవునికి వ్యతిరేకంగా వెళ్ళటం ద్వారా. అయితే ఇక్కడ బాలుడైన సమూయేలు మాత్రము చక్కగా ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఇక్కడ ఏలీ మాట బిడ్డలు వెళ్ళలేదు, కానీ ఎవరో దేవుడు వాగ్దానం ఇచ్చిన బిడ్డ మాత్రము తీసుకొచ్చిన అన్న కుమారుడు మాత్రం ఎవరి మాట వింటున్నాడు? విశ్వాసుల యొక్క బిడ్డ మాట వింటున్నాడు. ఏలీ మాట విని పరిచర్య చేస్తున్నాడు. అంటే దేవుని సేవలో ఎంతో నిమగ్నం అయిపోయినాడు. అయితే ఆ దినములో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఏంటి? దేవుని మాట వినటం అరుదు. ఆ రోజుల్లో ఏం జరిగింది? దేవుని మాట వినటము ఆ రోజుల్లో అరుదు. కానీ దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడబోతున్నాడంటే సమూయేలుతో మాట్లాడబోతున్నాడు. సరే, వాక్యంలోకి వెళ్దాం. ఏం జరిగింది? ఆ కాలమందు ఏలీ కనులు మంద దృష్టి గలవాడైనందున అతడు చూడలేక తన స్థలములో పడుకొని ఉండగాను. ఏంటి? ఏలీ ఇక ముసలి వయసు వచ్చేసింది. తన కళ్ళు ఏమైపోయినాయి? మందగిల్లిపోయినాయి. ఏలీ కళ్ళు ఏమైపోయినాయి? సేవకుడు కళ్ళు మందగిల్లిపోయినాయి. దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంది ఏంటంటే, ఏలీ కన్నులు మందగిల్లిపోయినాయి అంట. మందగిల్లిపోవడం అంటే అసలు ఎలాగైపోయిందంటే కళ్ళు ఉండిపోయాడు అన్నమాట. అంటే ఎటు కదలలేని స్థితిలో ఉన్నాడు. సేవ చేయటము ఆయన కళ్ళు కనపడక చాలా ఇబ్బంది పడుతున్నాడు. అసలు దేవుని పిల్లవాడికి ఇలాంటి ఎలా వస్తుంది అన్నాడు. మోషే ఏం చేశాడు? 120 సంవత్సరాలు బ్రతికినా ఆయన శక్తి తగ్గలేదండి. ఎందుకని? దేవుడితో బలంగా ఉన్నాడు మోషే. కానీ ఇక్కడ ఏలీ ఏమైపోయాడు? దేవునితో దూరంగా ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడితో దూరంగా ఉన్నాడు. కానీ మోషే ఎలా ఉన్నాడు? 120 సంవత్సరాలు బ్రతికినను ఇంకా బలము తగ్గిపోలా. అంటే ఆ కళ్ళు చూపు కానీ ఏది మందగిల్ల. అంటే దేవుని పని అంత బలంగా చేశాడు. దేవునితో దగ్గరగా ఉన్నాడు మోషే. కానీ ఏలీ దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఏమైపోయాడు? ఏలీ పరిస్థితి ఏమైపోయింది? ఒక సేవకుడు పరిస్థితి ఏమైపోయింది? కళ్ళు మందగిల్లిపోయినాయి. ఏమైపోయినాయి? కళ్ళు ఎటు ఇటు కదలలేని పరిస్థితిలో ఎక్కడ పడుకున్నాడు? చూద్దాం.
అతడు చూడలేక తన స్థలమందు పడుకొని ఉండగాను. పడుకుని ఉన్నాడు. సేవకుడు పడిపోయాడు. అంటే పడుకొని ఉన్నాడంటే ఎటు కదలలేక అయిపోయాడు. దేవుని మందిరంలో సేవకులు ఎలా ఉండాలి? కదిలేవారిగా, ప్రతి ఒక్కరితో దేవుని యొక్క ప్రార్థన చేసేవారు. కానీ ఇప్పుడు ఏమైపోతున్నాడంటే ఏలి, ఎప్పుడైతే దేవుని కోపం రగిలిందో ఏలి జీవితంలో ఏమైపోయింది? మందగిల్లిపోతున్నాడు, ఎటు కదలలేని పరిస్థితి. అందుకే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియది, సేవకుడైనా సరే ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా ఉంటే నువ్వు కూడా ఎటు కదలలే, ఎట్టి పరిస్థితుల్లో కదలే. ఇప్పుడు ఏమైపోయాడు? కళ్ళు మందగిల్లిపోయింది, ముసలతనం వచ్చేసింది, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు. కానీ దీపం ఆరిపో సమూయేలు ఏం చేస్తున్నాడు ఇక్కడ? దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరములో పడుకొని ఉన్నాడు. ఇక్కడ ఏలి ఎక్కడ పడుకున్నాడు? దేవుని దగ్గర పడుకోవాల్సిన ఏలి ఎక్కడ పడుకున్నాడు? తన స్థలములో పడుకున్నాడు. అంటే మందిరంలోనే ఉన్నాడు కానీ ఒక చోట. కానీ దేవుని మందసం దగ్గర పడుకున్నాడు. ఎవరో సమూయేలు. దేవుని మందసం దగ్గర వెళ్ళటానికి ఎవరికి అధికారం లేదు. సేవకుడైనా సరే ఎవరైనా సరే పాపము చేస్తే దేవుని మందసం దగ్గరికి వెళ్తానికి లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ పడుకున్నాడు బాలుడు? దేవుని యొక్క మందసము అనగా దేవుని యొక్క మందిరము లోపల పడుకున్నాడు. దేవుని యొక్క మందిరములో పడుకుంటే ఏం జరిగింది? చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మందిరంలో పడుకోవద్దయ్యా అని కొందరు. ఒకసారి నేను పరిచయం చేస్తున్న సమయంలో ఏమైందంటే దూరం నుంచి చాలామంది వచ్చారు. సేవ ఎందుకని దిగజారిపోయిందంటే కారణం ఇదే. ఈ యొక్క విషయంలో చాలా దూరం నుండి దేవుని మందిరానికి వచ్చారు చాలామంది. సరే, అక్కడ అది ఒక ఆయన్ని అడిగాం, అయ్యా చాలామంది వచ్చారు, మరి వాళ్ళందరూ మందిరంలో పడుకోవడానికి అధికారం లేదంటున్నారు. అసలు మేము కూడా ఒక రోజున ఏమైందంటే నేను ఒక బ్రదరు ఉన్నామన్నమాట. ఆ బ్రదర్ మేమిద్దరం ఉన్నప్పుడు అడిగాం, అయ్యా దూరం నుంచి వచ్చారు కదా, మేము ఈ మందిరంలో పడుకుంటామంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? మందిరంలో పడుకోవడానికి వీలు లేదు. ఎక్కడ పడుకోవద్దు? మందిరంలో తాళాలు వేసేస్తాము. దేవుని మందిరానికి తాళం ఏమిటి అసలు? అర్థమవుతుందా? దేవుని మందిరానికి తాళం ఏంటి? దేవుని మందిరానికి అనేక మంది ఎన్నో శ్రమలతో వస్తూ ఉంటారు, ఎంతో ఇబ్బందితో వస్తూ ఉంటారు, ఎన్నో సమస్యలతో ఉంటారు. దేవుడితో గడపాలని, దేవుని మందిరంలో ఉండాలని ఎంతో ఆసక్తి పడుతూ ఉంటారు. ఒక రోజున మేము ఇదే విధంగా అప్పుడు అడిగాం, అన్నా మరి వాళ్ళు వచ్చి పడుకుంటారంటే లేదు కుదరదు, అధికార దాహం, అధికారం ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు కాదు. దేవుని మందిరంలో పడుకుంటే ఏమీ తప్పు? ఏమవుతుంది? దేవుని మందిరంలో పడుకుంటే ఏమవుతుంది? వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు. వాళ్ళు ఎంతో దూరం నుండి వచ్చి మందిరంలో, అయ్యా మేము రేపు పొద్దున ప్రార్థన ఉంది కాబట్టి ఈ రాత్రి మేము ఇక్కడ స్టే చేస్తాము, ఇక్కడ పడుకుంటామంటే కుదరదన్నారు. బయటకు వచ్చి పడుకోమన్నారు. బయట ఎటు చూసినా ఏమవుతుంది? చీకటి ఉంది, ఎటు చూసిన పాములు ఉన్నాయి. కానీ వాళ్ళు బయట పడుకోమంటున్నారు. లేదంటే వేరే చోట పడుకోండి, వేరే చోట అది కిచెన్ దగ్గర ఉంది, అక్కడ స్థలం ఉంది, అక్కడ పడుకోమంటున్నారు. ఇప్పుడు ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ పడుకోవాలనుకుంటారు? దేవుని మందిరంలో పడుకుంటే ఆయన ఒళ్ళో పడుకున్నట్టు ఆనందపడతారు. ఆయనకు ప్రార్థన చేసుకుంటూ కొందరు ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థన చేసుకుంటూ కొందరు ఏమవుతారు? ప్రార్థన చేసుకుంటూ అలాగే నిద్రపోతారు. అంటే దేవునితో గడుపుతా ఆలోచనలో ఉండిపోతారు. కొందరు దూరం నుంచి ఎన్నో కష్టాల నుంచి వస్తారు. ఎవరైనా దేవుడి మందిరానికి ఎందుకు వస్తారు? ఎన్నో ఇబ్బందులు, కష్టాలు వాళ్ళ చుట్టూ పట్టేసినాయి కాబట్టి దేవుని మందిరంలోకి వెళ్ళి కనీసం ప్రార్థన చేసి కొంతసేపైనా ఆ మందిరంలో పడుకోవాలనే ఆశతో వస్తారు. వీళ్ళు ఏం చేశారంటే కుదరదు అన్నారు.
మరి అది తప్పా కాదా? దేవుడి మందిరానికి తాళం వేయమని చెప్పాడా నీకు దేవుడు? నీకు దేవుడి మీద నమ్మకం లేదా? లేకపోతే మనుషులు ఒకవేళ దొంగతనమే చేస్తారు, ఏదైనా చేస్తారేమో అని భయపడుతున్నావు, మందిరాల్లో ఏదో ఒకటి ఎత్తుకెళ్ళిపోతారని భయపడుతున్నావు. ఎందుకు నీకు భయం? ఎందుకు నీకు భయం? దేవుడు ఆయన కాపాడుకోలేడా? దేవుడు రావాల్సిన వస్తువులు ఉన్నాయి, అవి తీసుకో ఆయన చేయలేడా? అంటే నువ్వేం చేస్తున్నావు? అందరూ అలాగే ఉంటారా? ఒకసారి అడిగాం మేము, ఏంటన్నా ఇట్లా పడుకుంటారంటే కుదరదు, ఎవరైనా దొంగతనం చేస్తే. ఏంటి అంటే దేవుడు కాపుదలు ఇవ్వడా? ఏం తీసుకెళ్ళిపోతారు? మహా అయితే కుర్చీలు తీసుకెళ్ళిపోతారు, లేకపోతే ఏమైనా తీసుకెళ్తారు, ఇంకేం తీసుకెళ్ళిపోతారు? యేసుప్రభు వారు ఏం చెప్పారు? ఏం నేర్చుకున్నారు వీళ్ళు? అక్కడ యోహాను గారు బాప్తిసం ఇస్తున్నప్పుడు ఒక మాట అన్నారు, ఒకవేళ ఎవరైనా మీ దగ్గర ఒక అంగీ దోచుకెళ్ళిపోతే పై వస్త్రమును కూడా తీసి ఇచ్చామన్నాడు, కింద వస్త్రాలు కూడా తీసి ఇచ్చామన్నాడు. దేవుడు ఎందుకని ఆ మాట అన్నాడు? తీసుకెళ్ళి ఇంకోటి ఇస్తాడు దేవుడు. కానీ ఇప్పుడు ఒకరి కోసము ఎవరో దొంగతనం చేస్తారని చెప్పి మందిరాలు తాళాలు వేసి కూర్చుంటే చాలా మంది ఎన్నో కష్టాలతో దేవుని మందిరంలో ఆయనే ఏం చేశాడు? ఆనాడు మోషే కాలంలో ఏం చేశాడు? మోషేతో ఏమన్నాడు? అయ్యా, నేను సినాయి పర్వతం దగ్గర దిగి వస్తున్నాను, దేవుని మందసములో నేను ఉండబోతున్నాను అని చెప్పాడు. అంటే దేవుడే పరలోకంలో పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్న ఆ దేవుడే ఏం చేశాడు? సినాయి పర్వతం దగ్గరికి వచ్చి అంటున్నాడు మోషే, నా పిల్లలతో నేను ఉండాలి, నా పిల్లల పక్షాన నేను ఉండాలి, నేను ఒక గుడారములో ఉండాలని మోషేతో చెప్పాడు. అర్థమవుతుందా? నా పిల్లలతో నేను ఉండాలని ఆయన ఎక్కడికి వచ్చేసాడు? భూమి మీదకి వచ్చేసాడు. కాకపోతే ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారు? దేవుని మందిరానికే దూరం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎంతో కష్టపడి వస్తే వాళ్ళు ఏమనుకుంటారు? అప్పుడు మా ఇంటి పక్కనే మందిరం ఉంది కదా, చిన్న చిన్న మందిరాలు ఏం చేస్తారు? తాళాలు ఇచ్చుకొని ప్రార్థన చేసుకోండి, ఉపవాసం ఉండటానికి అవకాశం ఇస్తారు. కానీ ఈ మధ్య పెద్ద పెద్ద చర్చిలు ఉండటం వలన అందులో ఏదో దొంగతనం జరిగిపోద్దని అక్కడ ఇప్పుడు అన్యులు ఏమని మళ్ళీ ప్రశ్నిస్తారు, మీ దేవుడు కాపాడుకోలేడా అంటారా లేదా? అర్థమవుతుందా? దేవుని మందిరాల్లో పడుకోవాలని ఆసక్తి కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే, మనిషి చనిపోతే ఒకరోజు ఇదే సంఘటన జరిగింది. మనిషి ఒక పాప వాళ్ళ ఇంట్లో చనిపోయిందని చెప్పి నిద్ర చేయటానికి ఎక్కడికి వచ్చారు? మందిరం దగ్గరికి వస్తే వాళ్ళకి ఎన్ని అబ్జెక్షన్లు పెట్టారో, ఒకటా రెండా, ఎన్ని అబ్జెక్షన్లు పెట్టారు. ఒక్కలే పడుకుంటారా, ఇద్దరే పడుకుంటారా? మేము ప్రతిలాడాం, అలా కుదరదు. ఏంటి, ఎందుకు కుదరదు? వాళ్ళు నిద్ర చేయడానికి వాళ్ళకి ఇంట్లో చిన్న పాప చనిపోయింది, వాళ్ళ ఇంట్లో పాప చనిపోయిన తర్వాత వాళ్ళ మనశ్శాంతి కోసం దేవుని మందిరంలో కొంచెంసేపు పడుకుంటే ఆనందం, కొంచెంసేపైనా మనసు బాగుంటుందని చెప్పి మందిరానికి వస్తే వద్దు అన్నారు. ఏమనాలి వీళ్ళని? ఈరోజు అలాంటి సేవకులు అలా అయిపోయింది సేవ విధానం. ఒకప్పుడు అలా ఉండేది కాదు. అమ్మా మేము ప్రార్థన చేసుకుంటామయ్యా అంటే ఏం చేసేవాళ్ళు అంటే, చేసుకోండి అయ్యా, తలుపులు కూడా బార్లా తీసి పెట్టేవారు. ఇది దేవుడికి అవమానం కదా? దేవుడు సన్నిధానంలో వస్తువులు తీసుకుంటే ఎవరికి శాపం? అది ఆ మనుషులకు శాపం. అర్థమవుతుందా? ఆ మనుషులకు. ఇప్పుడు దేవుడి మందిరంలో పడుకుంటే తప్పేంటి? అర్థమవుతుంది. చాలామంది ఇదే పరిస్థితిలో ఏమైపోయారంటే, చాలామంది మందిరాలు మానేసిపోయి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలిస్తే ఇదే కారణం. దేవుని మందిరంలో హాయిగా పడుకోవాలని చాలామంది ఆశపడతారు. దేవుని మందిరంలో పడుకుంటే ఆయన ఒళ్ళో పడుకున్నట్టు ఆలోచన చేసుకుంటారు. మాకున్న ప్రతి ప్రార్థన చేసుకుని దేవుని మందిరములో అలాగే నిద్రపోవాలని ఆశపడే వాళ్ళు కోకొల్లలో.
కానీ వాళ్ళని ఏం చేస్తున్నారంటే వీళ్ళ చేసిన కార్యాల వల్ల దేవుడికి అవమానం వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఏం చెప్తారు, ఓ పలానా మందిరానికి వెళ్ళామమ్మా, మేము ప్రార్థన చేసుకుంటామంటే వాళ్ళ మందిరం తాళం తీయలేదు. ఇంకోళ్ళు రాగలుగుతారు అప్పుడు? ఆ సాక్ష్యాన్ని బట్టి ఇంకోళ్ళు రాగలుగుతారా? ఈ రోజున పరిస్థితి అలా అయిపోయిందన్నమాట. అందుకే ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరంలో పడుకోవటం అది అద్భుతం, చాలా అద్భుతం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ సమూయేలు? ఎక్కడున్నాడు ఇప్పుడు? దేవుని మందిరంలో పడుకోవటం చాలా విలువైనదే. అక్కడ ఆ స్థలంలో ఈ స్థలంలో పడుకుంటాం కాదు. సంసోను ఎక్కడ పడుకున్నాడు? వెళ్ళి గాజా దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు. ఒక పరిశుద్ధుడు నీతిగా యథార్థంగా 20 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పాలించిన వాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి పడ్డాడంటే గాజా స్థలములో ఓ వ్యభిచార గృహంలో పడుకున్నాడు. తోడపైన అపవిత్రమైన స్థలములో పడుకున్నాడు. కానీ ఇక్కడ ఎక్కడ పడుకున్నాడు సమూయేలు? దేవుని, ప్రపంచాన్ని పరిపాలించే దేవుని పాదాల దగ్గర, దేవుని మందిరము దగ్గర హాయిగా పడుకున్నాడు. ఆ భాగ్యం ఎవరికి దొరికింది? ఈ రోజున అన్యజనుల అవమానం మనకు అందుకే వస్తుంది. కారణం, కొంతమంది కొన్ని దేవాలయాల్లో విగ్రహాలు పూజలు చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే పడుకోండి అని అనుమతిస్తారు. కానీ మన దౌర్భాగ్యం అంటే నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు చెప్తే, ఇప్పుడు వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, దేవుడి మందిరానికి వస్తే ఆహ్వానించట్లేదు. పడుకోవడానికి ఏంటి వాళ్ళకి అంత భయం? ఏంటి నాకు అర్థం కావట్లేదు. సేవకులకి ఎందుకు అంత భయం? ఏమైపోద్ది? దొంగతనం చేస్తే ఎవరికి శిక్ష? అది నువ్వేస్తావా దేవుడేస్తాడా? మరి నీకేంటి భయం? ఆ మందిర స్థలాన్ని దేవుడిచ్చాడు, అన్ని దేవుడిచ్చాడు, నీకు తలుపులు వేసుకోవాల్సిన కర్మ ఏంటి? తలుపులు తీయాలా? ఎందుకంటే దేవుని వాక్యములోని ఒక మాట చెప్తాడు కదా ప్రతి సేవకుడు, ఏమంటాడు? నీవు లోపల ఉండుట నేను దీవించదని అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు లోపలికి రమ్మని దేవుడు ఆహ్వానిస్తే నువ్వు తాళాలు వేయటం ఏంటి? ఈ రోజున ఎవరెవరు సేవకులు వింటున్నారు, వాళ్ళ హృదయాలు గాయం తగిలినా సరే ఇది వాస్తవం. తలుపులు వేసుకుని కూర్చోవడం ఏంటి నువ్వు? వాళ్ళు ఏమంటున్నారు? దేవుడు నువ్వు లోపలికి రా, నేను దీవిస్తాను అంటున్నాడు. మీరేమో తాళాలు వేసుకుని కూర్చుంటే ఎలా వాళ్ళు దీవించబడతారు? ఈ రోజున ఎంతో మంది ఇలాగే తయారయ్యారు. పాపం వాళ్ళ చిన్న పాప చనిపోయింది, మేము ఈరోజు మందిరంలో స్టే చేస్తామని అంటే ఏమైంది? మందిరంలో స్టే చేస్తామంటే ఒప్పుకోలే వాళ్ళు. ఎందుకు ఒప్పుకోలే? మాకు చాలా బాధేసింది. ఆమె ఎంతో ఏడ్చుకుంటూ పుట్టుడు దుఃఖంతో వెనక్కి వెళ్తా ఉంటే మాకు ఎంత బాధేసిందో. ఏం చేయలేము, మేము ఉన్నాం అంతే. వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పలేం. అన్న ఏంటని ఇలా చేస్తున్నాం అంటే మీ పని మీరు చూసుకోండి అనే మాట ఆడే రకాలు వాళ్ళు. అర్థమవుతుందా? ఈరోజు అందుకే పాపం ఆమె ఏడ్చుకుంటూ తన కుటుంబంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం అంటే నాకు చాలా బాధేసింది. అందరికీ బాధేసింది. ఏంటన్నా ఇలా చేశారు? ఏమైద్దన్నా మందిరంలో పడుకుంటే? మందిరంలో పడుకోవద్దని ఎందుకన్నా ఇలా ఆప్షన్ పెడుతున్నారంటే ఏం చెప్తాం తమ్ముళ్ళు, మనం ఏం చెప్తాం బ్రదర్స్ అంటారు. ఈ రోజున ఎంత దేవుని మందిరంలో ఎంత భాగ్యాన్ని పొందుకున్నాడు. మనకి దేవుడు ఇవ్వాలనుకున్నాడు. రండి అని వీళ్ళే అంటూ ఉంటారు, దేవుని మందికి రండి అంటారు, వచ్చిన వాళ్ళు వెళ్ళగొడతా ఉంటారు. బయట అయితే ఒక రకం, కానీ మందిరంలోకి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళగొట్టేస్తే క్రియలు చూపిస్తున్నారు. అందుకు కదా దేవుని మందిరానికి, దేవుని నామానికి అవమానం రావట్లేదా? ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ. ఇప్పుడు ఎక్కడ పడుకున్నాడు ఏలి?
తన స్థలంలో పడుకున్నాడు. కానీ దేవుని మందసం దగ్గర ఎవరు పడుకున్నారు? సమూయేలు పడుకున్నాడు. ఎంతటి భాగ్యాన్ని పొందుకున్నాడు చూడు. ప్రపంచాన్ని పరిపాలించే దేవుని యొక్క పాదాల దగ్గర, లేదా ఆయన ఒళ్ళో పడుకున్నట్టే లెక్క. అలాంటి స్థలములో ఉన్నాడు. ఈ రోజున ఎంతమంది ఈ భాగ్యం లేక అల్లాడిపోతున్నారు. మందిరానికి వస్తే వెళ్ళగొట్టేస్తున్నాడు. నీ క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు దేవుడు. క్రియేది? పొరుగు వారికి సహాయం చేయాలని మనసేది? మాట్లాడేదేమో అన్ని బాగానే చెప్తారు, చేసేయడానికి ఎందుకు చేయలేకపోతున్నారు? ఈరోజు ఎంతమంది దీన స్థితిలోకి వెళ్ళిపోయారంటే కారణం దీనివల్ల. ఎంతోమంది, ఇది ఒకసారి కాదు అనేక సార్లు మాకు జరిగింది. ఒక రోజున మీటింగ్స్ అని, ఆ రోజున మేము అందరం వెళ్ళామన్నమాట. ఆటోలు వేసుకొని మీటింగ్స్కి వెళ్ళి ఆ యొక్క గుడివాడ ప్రాంతంలోనే అందరికీ పంచిపెట్టిన తర్వాత ఆటోలో వచ్చి, అన్న మేము పడుకుంటాం, తాళాలు తీయండి అన్నాం మందిరంలో. ఏమన్నా అన్న ఇక్కడ అటు ఇటు దోమలు ఉన్నాయి, చుట్టూ ఏమి గాలి లేదు కదా, మేము మందిరంలో పడుకుంటామంటే కుదరదు అన్న. ఏమన్నారు? ఇప్పుడు దేవుని పని చేసిన వాళ్ళకి మందిరంలో పడుకునే అవకాశం లేదా? దేవుని మందిరంలో పడుకునే అవకాశం ఇవ్వరా? దేవుని పరిచర్య చేశారు కదా వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మిగతా వాళ్ళందరూ బాధపడిపోయి ఎవరి కాళ్ళు మేము ఎక్కడ పడుకున్నామంటే, నేను ఒక ఆటోలో అందరం ముడుచుకొని పడుకున్నాం సాయంత్రం వరకు. అప్పుడు ఏంటి, బాగా ఇదే టైం, శీతాకాలం బాగా చలితో అలా వణుకుతో పడుకున్నా సరే మందిరం తాళం తీయలే. మందిరం తాళం తీస్తే వెచ్చగా పడుకునే ఉన్నాం లోపల. అలా ఎన్ని తిట్టుకున్నారో తర్వాత. ఏంటన్నా ఇలా, ఏంటన్నా అసలు ఏం పోతాయి అన్న, ఎందుకన్నా ఇంత తాళాలు వేసుకుంటున్నారు? మరుసటి రోజు వాళ్ళు మందిరం మానేశారు. దానికి కారణం ఇప్పుడు ఏంటిది? క్రియ లేదు అక్కడ. ఆ రోజు వాళ్ళు ఇచ్చుంటే ఎంత ఆనందపడేవాళ్ళు. మేము చక్కగా మందిరంలో పడుకున్నాము అని చెప్పడానికి బాగుండేదిగా. ఈ రోజున పరిచర్య చేసే వాళ్ళని కూడా వెళ్ళగొట్టే స్థితికి వెళ్ళిపోయింది పరిస్థితి. అందుకే ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు, దేవుని సన్నిధానంలో నిద్రించుట అది ఆనందం, అది పరలోకపు భాగ్యం. అది ఈ రోజున ఆ భాగ్యాన్ని కూడా ఏం చేస్తున్నారు? క్రైస్తవులు అన్నవాళ్ళు, సేవకులు అన్నవాళ్ళు పోగొట్టేస్తున్నారు. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు, నా సన్నిధానానికి రండి, నాతో గడపండి అంటున్నాడు దేవుడు. కానీ మీరేం చేస్తున్నారంటే వెళ్ళగొడుతున్నారు. అందుకే ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడి ఈ మాటను బట్టి ఇక్కడ నుండి దేవుడు చెప్పే క్రియ చేద్దాం. దేవుడు ఏది చెప్పాడో అది చేయటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మీ కుటుంబాలే, అందరి కుటుంబాలు దేవుడు దీవిస్తారు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించున్నాడు.